హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సూపర్ క్విక్గా అయిపోయే రసం, టమాటా రసం ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఇది మనం చక్కగా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే చక్కగా మంచిగా మిక్స్ అనేది రెడీ అయిపోతుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక గిన్నెలో 1 కేజీ టమాటాలు, 1 గ్లాస్ వాటర్, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని చక్కగా బాయిల్ చేసుకోవాలండి. తర్వాత ఒక 5, 6 వెల్లుల్లిపాయలు, ఒక 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక పావు స్పూన్ మిరియాలు, రుచికి తగ్గ ఉప్పు, 1 స్పూన్ కారం, ఈ తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు, ఇవన్నీ 1 బై 1 చక్కగా వేసుకొని చక్కగా మగ్గించుకోవాలండి. మనం వాటర్లోనే వేస్తున్నాం కాబట్టి ఒక 5 to 10 మినిట్స్ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా మంచి అరోమా వచ్చేంత వరకు మనం మగ్గించుకోవాలి. సో ఇది ఒక్కసారి మనం చేసి పెట్టుకున్నాము అంటే ఒక 1 మంత్ ఆర్ 2 మంత్స్ వరకు మనకి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా స్టోర్ ఉంటుందండి. మనకి టైం లేదు అనుకున్నప్పుడు చక్కగా ఇది చేసి పెట్టుకొని ఒక సైడ్ డిష్ ఏదన్నా ప్రిపేర్ చేసుకున్నాము అంటే ఒక మంచి టమాటా రసం అయితే రెడీ అయిపోతుంది. సో నేను ఇదైతే ఫాలో అవుతానండి. సో మీకు అది చెప్తున్నాను, ఒకసారి ట్రై చేసి చూడండి. సీమా చాలా బాగుందని చెప్పి మీరే చెప్తారు. సో ఇవన్నీ వేసుకొని చక్కగా మగ్గించుకోవాలి. ఒక 5 to 7 మినిట్స్ మగ్గించుకున్నామంటే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోవాలండి. వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకొని చల్లార్చుకొని చక్కగా మిక్సీ జార్లో వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బాండీ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత మనం తాలింపు వేసుకోవాలి. సో ఈ తాలింపు చక్కగా మంచి అరోమా వచ్చేంత వరకు తాలింపు అయితే వేసుకోవాలండి. మనకి రసం ఫ్లేవర్ అంతా కూడా చక్కగా తాలింపులోనే ఉంటుంది కాబట్టి మరీ మాడిపోకుండా చక్కగా అరోమా వచ్చేంత వరకు తాలింపు అయితే వేసుకోవాలండి. సో నేను ఇది ఎప్పుడైనా మనకి బయటికి వెళ్ళొచ్చినప్పుడు టైం లేదు అనుకున్నప్పుడు చక్కగా నేను ఇది రెడీ చేసి పెట్టుకుంటానండి. ఈ రసం మిక్స్ అనేది చేసి పెట్టుకున్నామంటే కొద్దిగా రసం పెట్టుకొని ఒక ఆమ్లెట్ వేసుకున్నా చక్కగా మనకి ఆ పూటకి మీల్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, బాగుందని మీరే నాకు చెప్తారు. సీమ చాలా బాగుందని చెప్తారు. సో ఫర్దర్ వీడియోస్లో కూడా నేను చక్కగా సూపర్ క్విక్గా అయిపోయే రెసిపీస్ చూపిస్తాను మీకు. అవి లంచ్ బాక్సెస్లోకి చక్కగా మనకి టైం లేదనుకున్నప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే తాలింపు మగ్గిన తర్వాత మనం ముందుగా చేసి ఉంచుకున్న ఈ టమాటా మిక్స్ కూడా వేసేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా చక్కగా మగ్గించుకోవాలండి. సో ఆయిల్ మగ్గిన తర్వాత దీన్ని ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని చక్కగా మగ్గించుకోవాలి. మగ్గించుకొని ఒక 2 మినిట్స్లో కట్టేసుకోవచ్చు. ఇది చల్లారిపోయిన తర్వాత ఒక మంచి గ్లాస్ బౌల్లో వేసుకొని చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 1 or 2 మంత్స్లో మనం చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని యూస్ చేసుకోవచ్చు. ఒకసారి మీకు కూడా నేను ఎలా చేసుకుంటాననేది చూపిస్తున్నాను. ఒక బౌల్లోనే ఒక 3 గరిటెల వరకు ఈ మిక్స్ వేసుకున్నాను. తర్వాత కావాల్సినంత వాటర్ అండ్ ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉంది ఏంటి అనేది మీ కామెంట్స్ రూపంలో నాకు చెప్పండి. తర్వాత ఒకసారి మనకి కావాల్సినంత కళ్ళుప్పు వేస్తున్నాను నేను, మీరు సాల్ట్ అన్నా వేసుకోవచ్చు. మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఒక 5 to 7 మినిట్స్ మరిగించుకున్నాము అంటే మనకి ఇన్స్టెంట్గా క్విక్గా అయిపోయి టమాటా రసం అయితే రెడీ అయిపోతుందండి. సో అంతేనండి. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్